గురించి మేము చదువుతున్నప్పుడు, అతని గురించి వచ్చేటప్పుడు వింటున్నప్పుడు ఇంగ్లీష్లో చాలా ఆశ్చర్యం వేసిందంటే, దేవుడి గురించి, బైబిల్ గురించి, ఏమంటారు, యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గురించి, ఎస్పెషల్లీ అమెరికా దేశంలో ఉన్నటువంటి లెస్బియన్స్ గురించి కావచ్చు, ఏమంటారు, ఆ గే కల్చర్ కావచ్చు, ఆ తర్వాత ఏమంటారు, స్త్రీలు పురుషులు మ్యారేజ్ చేసుకునేటువంటి విషయాలు, వాటిని మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఖండించాడు. నిజంగా కుటుంబాన్ని గురించి అతను మాట్లాడినటువంటి మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేసిందండి. 30 సంవత్సరాల వయసులో నీకు ఎక్కడిదయ్యా ఇంత అనుభవం, ఎక్కడిది జ్ఞానం? ఆ దేశంలో కుటుంబ వ్యవస్థ కోసం మాట్లాడుతున్నాడండి. 100% బైబిల్ ఏది చెప్పిందో అదే చెప్పాడు. దేవుడు నిజంగా అమెరికా దేశం బాగుండాలి, అమెరికా దేశం బాగుండాలంటే బైబిల్ అనుసరించాలి. కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఈ దేశం బైబిల్కు దూరం అయిపోతుందో అప్పుడే ఈ దేశ పతనం ఆరంభం అవుతుందని నిర్మోహమాటంగా చెప్పేశాడు. అంటే అతనిలో ఎంత ఉండకపోతే, ఇప్పుడు అతను నిజంగానండి ఆ మాట అంటున్నప్పుడే చూసుకోవే చాలుగాని అనాలి అవతల వ్యక్తి. నో, మాట్లాడడానికి ఛాన్స్ లేదు అవతల వ్యక్తికి. ఎందుకు? పర్ఫెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. అఫ్కోర్స్ ఎవరంటే చెప్పండి, సరి చేసుకుందాం.